మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావుపై భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఛార్జ్షీట్ విడుదల చేస్తూ ఎమ్మెల్యే రోహిత్ రావుపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు నియోజకవర్గానికి 200 కోట్ల నిధులు తీసుకొచ్చారని, 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మెదక్ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పైసా కూడా తీసుకురాలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, కౌన్సిలర్ యాదగిరి, సుందర్ సింగ్, సేవాదల్ జిల్లా అధ్యక్షులు యుగంధర్ రావు, వెంకటి, పోచమల అశ్విని శ్రీనివాస్, వినయ్ సాగర్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి గురించి ఏదో మాట్లాడాలి, నేనేదో అప్పుడు ఎంబడి దింపుకోడు, నేను ఎంబడి తిరుగుతాను, ఇప్పుడు రాణిస్తలేడు, నేను పాటల జయనేత రాణిస్తా, అది మాట్లాడు కాదు. నువ్వేదంటే ముందుకు పో, రాజకీయంగా దా ఎదుర్కో, చూద్దాం, డెవలప్మెంట్ గురించి మాట్లాడు. కానీ ఏదో పట్టుకొని పనికిరాని మాట్లాడి ఒక్క రూపాయి కాదు, మేము 200 కోట్లు ఇచ్చినాము, నీ ఎంపీ తరఫున 100 కోట్లు మాకు నియోజకవర్గానికి, రామాయపేటకి 50 కోట్లు, నువ్వు 50 ఇస్తే మేము 100 ఇస్తాం. నువ్వు 50 కోట్లు రామాయపేట పట్టణానికి పెట్టు, మేము 100 కోట్లు సీఎంతో గొడవ చేసుకొని సీఎం ఇట్లా ధర్నా అయితే తెచ్చి పెడతాం 100 కోట్లు. ఇకనైనా బీజేపీ నాయకులు డెవలప్మెంట్కి సహకరించండి, అభివృద్ధి కోసం మొత్తం కలిసిరండి. తప్పితే మీరు అనవసరంగా తప్పుడు పనులు చేయకుండాని, తప్పుడు మన ఆరోపణలు చేయకండి. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని కరెక్ట్గా ఉండాలని హెచ్చరిస్తున్నాం. విజయ్ కుమార్ ఇకనైనా మార్చుకొని రాజకీయంగా ఎదిగేది ఉంటే ఎదుగు, నువ్వు ఎదిగే ఉండు, మా లోపాలు ఉంటే మాకు చూపియు, మేము సరిదిద్దుకొని ముందుకు పోతాం. తప్పితే ఏదో మీటింగ్ పెట్టాలని, ఏదో పార్టీ చెప్పింది కదా అని ఎమ్మెల్యే మీద ఒక రాళ్ళేస్తా అంటే దాన్ని సహించేది లేదు. ఎమ్మెల్యే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. ఎందుకంటే అభివృద్ధి చేసే ఎమ్మెల్యే, డైనమిక్ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రికి నేరుగా సంబంధాలు ఉన్న ఎమ్మెల్యే. మేము అవసరమైతే అందరం తీసుకొని పోయి కూడా సీఎం కలిసి నిధులు తెచ్చుకుంటాం, మాకు సత్తా ఉంది. రామాయపేట పట్టణ రూపురేఖలు 3-4 నెలల తర్వాత ఎట్లుంటో చూసుకొని మీరే చూసుకుంటారు. బీజేపీ నాయకులను వాళ్ళకు సవాల్ చేస్తూ ఇకనైనా మంచిగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ప్రెస్ సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, మా కాంగ్రెస్ నాయకులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ వాళ్ళు ఒక ఛార్జ్షీట్ విడుదల చేయడం జరిగింది. ఆ స్టేట్ వైజ్ పాలసీలో భాగంగా అంతటా అన్ని నియోజకవర్గాలు కూడా వాళ్ళ బీజేపీ నాయకులు ఛార్జ్షీట్ ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీలలో ఏమైనా దాని మీద చేశారు, 66 అబద్ధాలు అని చెప్పారు. దాదాపుగా అన్ని గ్యారంటీలు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా దాదాపుగా కొలిక్కి వచ్చి అన్నీ కూడా సమాప్తమైన, అన్నీ కూడా మనము పూర్తి చేసినాం. ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మా మెదక్ నియోజకవర్గానికి కూడా చాలా నిధులు, ఇది ఇప్పటి వరకు మెడికల్ కాలేజీకి ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది, కానీ ఎక్కడో చెత్తబుట్టలో పడేయడం జరిగింది. దాన్ని ఈరోజు మైనంపల్లి రోహిత్ రావు గారు పట్టుబట్టి మెదక్ కాలేజీని ప్రారంభోత్సవం చేసి ఈ సంవత్సరమే అడ్మిషన్ ఇప్పించడం కూడా జరిగింది. నినాక మొన్న వచ్చినటువంటి పంజ మహేందర్ గారు పార్టీని మార్చుకుంటూ వచ్చి, పంజ విజయ్ కుమార్ గారు పార్టీని మారుకుంటూ గతంలో ఆయన జడ్పీటీసుకున్నాడు. నిజాంపేటకి ఏం చేసినాడు అడగండి. ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి పంజ విజయ్ కుమార్ది కాదు. ఈరోజు బీజేపీ వాళ్ళన్నీ బూటకపు అబద్ధాలు చేసుకుంటూ గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్కు కానీ తెలంగాణకు కానీ ఎక్కడ కూడా నిధులు ఇచ్చిన జాగాలు లేవు. ఈరోజు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా నిధులు ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఏ విధంగా బ్లేమ్ చేయాలి? రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఇంతవరకు ఎక్కడ కూడా రుణమాఫీ చేయలేదు. జిల్లా కార్యవర్గం చేసిన ప్రెస్ మీట్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజల్లో వస్తున్న స్పందనను చూసి తట్టుకోలేక వాళ్ళు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి మేము ఉన్నాము, మేము పోటీ చేసినాము, మేము పేపర్లలో వాడాలి, యూట్యూబ్లలో మా పేర్లు రావాలి, జనాలు మర్చిపోతారు అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టుకుంటారు తప్ప వాళ్ళ దాంట్లో ఏం అర్థం లేని మాటలు వాళ్ళవి. బీజేపీ చేస్తున్న పనులు ఏంటంటే తూతుమంత్రంగా ఆల్రెడీ ఉన్న రోడ్లకి తూతుమంత్రంగా పనులు చేసి టోల్ గేట్లు పెట్టి అధికంగా వసూలు చేస్తున్నారు జనాల దగ్గర. ఆ వసూలు చేసిన డబ్బులనే అభివృద్ధి చేస్తున్నామని చెప్పి చూపిస్తూ మన పైసలు మనకే చూపిస్తున్నారు తప్ప ఆ టోల్ గేట్ విధానం మాత్రం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ ఎల్కతుర్తి మెదక్ హైవే మాత్రం పాత రోడ్ ఎంత ఉందో అంతే ఉంది తప్ప తూతుమంత్రంగానే పనులు చేసి అక్కడ చుట్టుపక్కల అన్ని టోల్ గేట్లు పెట్టి ప్రజలకి రాబోయే కాలంలో తీవ్ర ఇబ్బందులకు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. అలాగే ఇంకోసారి మా ఎమ్మెల్యే గారి పైన కానీ మా సీఎం గారి పైన కానీ ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం స్పందన ఇంకో రకంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. బీజేపీ జిల్లా కార్యవర్గం మాట్లాడడం జరిగింది. రామాయంపేట రెవెన్యూ డివిజన్ది ఊసే లేదని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి అది ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది. ఎమ్మెల్యే గారు కూడా మరి కలెక్టర్ గారితో మాట్లాడారు. మరి సీఎం దృష్టికి తీసుకుపోవాలి. అప్పుడు గత ప్రభుత్వం ఏదో ఎన్నికలు ఉన్నాయి ముంగట మాకు ఓట్లు పడాలని చెప్పి అనామతిగా రెవెన్యూ డివిజన్ ప్రకటించారట. అసలు దాన్ని
గెజిట్ రాలేదు. కానీ మా ఎమ్మెల్యే గారు నేను డివిజన్లో కూర్చున్నా, నేను తీసుకొచ్చినానే ఒకే ఒక ఆకాంక్షతోని దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళిండు. త్వరలోనే కూడా సీసీతో మాట్లాడి రామాయంపేట రెవెన్యూ డివిజన్ కూడా వచ్చేస్తున్నది, అది ఫాలోఅప్ అవుతూనే ఉన్నది, త్వరలో వస్తుందని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే రామాయంపేట హాస్పిటల్లో డాక్టర్లు లేరని కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇవాళ మేదక్ నియోజకవర్గంలోనే మెడికల్ కాలేజీలు అయింది కాబట్టి ఇప్పుడు మనకు డాక్టర్లు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. మరి త్వరలోనే కూడా రామాయంపేటలో జనవరిలో ఫిబ్రవరిలో కూడా డాక్టర్లు అందరూ కూడా వస్తున్నారు. ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మంచి ట్రీట్మెంట్ అందుతున్నది. మీకు అంతగా అనిపిస్తే రామాయంపేటలో ఉన్న చుట్టుపక్కల ప్రజలను కానీ రామాయంపేట టౌన్ ప్రజలను కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి పేషెంట్ని పంపించండి. మీరు పంపించకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ లేరని చెప్పి బద్నాం లేపకండి. మీరు ఏదైనా ఉంటే అభివృద్ధికి తోడై మీరు ముందు ఉండండి. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి, అదేదో మేము ఖచ్చితంగా తీరుస్తాము. ఎమ్మెల్యే గారు అభివృద్ధి దిశగానే ముందుకు వెళ్తున్నాడు. ఏంటంటే తన ఆరవాటాలు చేయకుండా సైలెన్స్గా అభివృద్ధి వారికి మరొకసారి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఎమ్మెల్యే గారు ఒక సంవత్సర కాలంలోనే మరి ఎన్నో నిర్ణయం తీసుకొచ్చి మెదక్ నియోజకవర్గాన్ని మరి రామాయంపేట నిజాంపేట మండలాలను కూడా మరి అభివృద్ధి పథంలో తీసుకెళ్తా ఉన్నారు. మరి వారు చేసిన ఘనత మరి ఒక మెడికల్ కాలేజీని పోయిన ఎమ్మెల్యే మంజూరు అయిన తర్వాత నిధులు మంజూరు కాక మరుగున పడి ఉన్న కాలేజీని మరి మెడికల్ కాలేజీకి నిధులను మంజూరు చేయించి మరి ఈ సంవత్సరమే దాన్ని నడిపించే దిశగా మరి చర్యలు తీసుకున్నందుకు మరి వారి కనిపెడతలేదాన్ని నేను అడుగుతా ఉన్నాను. అలాగే మొన్న గౌరవ వైద్య శాఖ మంత్రి గారు నర్సింగ్ కాలేజీని కూడా మరి శాంక్షన్ చేశారు. మరి అలాగే మొన్ననే మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ను కూడా మెదక్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా మరి మంజూరు చేయించిన ఘనత మా ఎమ్మెల్యే గారికే దక్కింది. మరి అలాగే ఎన్నో రామాయంపేట, నిజాంపేట, పాపనపేట మరి నియోజకవర్గంలో ఉన్న మిగతా మండలాలకు కూడా సీసీ రోడ్లకు ఎన్నో నిధులను మంజూరు చేయించారు. మరి ఇంత అభివృద్ధి చేస్తుంటే మరి ఒక సంవత్సర కాలంలోనే మరి ఎన్ని నిధులు వచ్చినాయంటే ఇంకా 4 సంవత్సరాల కాలంలో మరి బ్రహ్మాండంగా అభివృద్ధిలో దూసుకుపోతామని మరి ఎమ్మెల్యే గారికి ఒక విజన్ ఉంది. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారిని ఎన్నోసార్లు కలిసి మరి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి వారందరూ చూస్తలేరా, అసలు కళ్ళున్న గుడ్డివారాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకనంటే మరి అభివృద్ధి చేస్తులకు మనము కట్టలు పెట్టి కాళ్ళలా చేసి ఇబ్బంది చేస్తే మరి రేపు మనమే అంటున్నాం రామాయంపేట మెదక్ నియోజకవర్గం అభివృద్ధి, ఇప్పుడు అభివృద్ధి చేస్తులకు అడ్డుపడడం తగ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.